నమస్తే అన్న, నా పేరు తిరుపతిరావు. నేను ఈ అగ్రిగోల్డ్ అసోసియేషన్కి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిని. 11 సంవత్సరాల నుంచి కొట్లాడుతూ ఉన్నాం. ప్రభుత్వాలు అయితే మారుతూ ఉన్నాయి, మాటలు అయితే చెప్తా ఉన్నారు, కాలాతీతం అయితే అయిపోతూ ఉంది. కాకపోతే మేము చేసినటువంటి పోరాటాల మూలంగా గత ప్రభుత్వాలు ఒక 20,000 రూపాయల లోపల డబ్బులు వచ్చినాయి. మొన్న కూడా గవర్నమెంట్ మేనిఫెస్టోలో పెట్టింది, మేము న్యాయం చేస్తామని. మాకు న్యాయం జరగాలంటే ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు అవసరం. ఈరోజు ఎంక్వైరీ చేస్తున్నటువంటి సిఐడికి కూడా సరైన సిబ్బంది లేని పరిస్థితి. వీళ్ళు కూడా 2 సంవత్సరాలుగా 3 సంవత్సరాలకి ట్రాన్స్ఫర్ అయిపోతూ ఉంటే రెడ్ వచ్చే మొదలెట్టని చందంగా వచ్చినటువంటి వాళ్ళకి కూడా అవగాహన కానటువంటి పరిస్థితి. దానికి తోడు ఒక పక్క కంపెనీ వాళ్ళు ఇంకా ఇప్పుడు కూడా లీగల్గా అనేక అడ్డాలు వేస్తూ ఉన్నారు. ఆ కంపెనీ వాళ్ళని పిలిచి కంట్రోల్ చేయలేకపోతుంది ప్రభుత్వం. ఈ మధ్యకాలంలో నెల్లూరు నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాకు సంబంధించి కందుకూరు నియోజకవర్గంలో దారికానిపాడు అనే ఒక విలేజ్ ఉంది. అక్కడ 2 స్నేహితులు మధ్య గొడవ ఒక వ్యక్తి మర్డర్కి దారి తీసింది. ఒక అతను కమ్మ, ఒక అతను కాపు అనే వ్యక్తిని కమ్మ అతను చంపేశాడు. 2-3 రోజుల దాకా అది ఎవరికి తెలియదు. తర్వాత ఎప్పుడైతే కాపు నాయకులు ఆ గ్రామానికి వెళ్ళి ఇది కమ్మ కాపు గొడవగా ఎప్పుడైతే ప్రపంచానికి తెలియజేయడం మొదలుపెట్టారో ఆ తర్వాత ఆటోమేటిక్గా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కాపు నాయకులు వీళ్ళందరూ వచ్చి దీన్ని కాపు కమ్మ గొడవగా తీసుకొచ్చేసరికి ఏడ కూటమికి ఇబ్బంది కలిగిద్దా అని వెంటనే ఫాస్ట్ ట్రాక్ కోర్టు అన్నారు. అక్కడ ఉన్న చనిపోయిన కుటుంబాలకు 2 ఎకరాల భూములు 5 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చారు. మేము సీఎం గారిని అడుగుతుంది ఏంటంటే, ఒక కుటుంబంలో జరిగిన గొడవకే మీరు అంత ఇదిగా స్పందించినప్పుడు ఈ రాష్ట్రంలో ఇంకా 11 లక్షల కుటుంబాలు ఈరోజు చావుకి దగ్గరగా ఉన్నాయి. మేమేమి ఇప్పుడు మీ డబ్బులు అడగట్లా. అగ్రిగోల్డ్ ఆస్తులు 1,000 కోట్ల రూపాయల ఆస్తులు అగ్రిగోల్డ్ ఉన్నాయి. వాటిని నమ్మి ఎందుకు ఇప్పించలేకపోతున్నారు? 40 సంవత్సరాల రాజకీయ చరిత్ర ఉంది, మంచి విజనరీ అంటున్నారు. మేము కూడా ఇప్పుడు చంద్రబాబుని నమ్ముతున్నాం. కేవలం చంద్రబాబు గారు దీన్ని సీరియస్గా తీసుకోకపోవడం వల్లే ఇప్పటికి కూడా ఈ రాష్ట్రంలో మిగిలిన రాష్ట్రాల్లో అగ్రిగోల్డ్ బాధితులు ఉన్నారు. అందుకని చంద్రబాబు గారిని ఇప్పుడు కూడా అడుగుతుందండి, అయ్యా ఇప్పటికైనా సీరియస్గా తీసుకో. ఒక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఆల్రెడీ సిఐడి వాళ్ళు కావచ్చు, హైకోర్టు రిజిస్ట్రార్ కావచ్చు, ఈ కేసు పరిష్కారం అవ్వాలంటే స్పెషల్ కోర్టు అవసరం అని వాళ్ళు కూడా లెటర్ రాసి ఉన్నారు. మాకు సిబ్బంది కావాలని సిఐడి వాళ్ళు అడుగుతున్నారు. ఈ మ్యూటేషన్ ప్రక్రియ వేగవంతంగా జరిగితే వేలం వేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. దాన్ని సహకరించమని ప్రభుత్వాన్ని అడగడానికి సిఐడి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. కేవలం సీఎం గారు దీన్ని సీరియస్గా తీసుకోకపోవడం వల్లే ఇప్పుడు కూడా మేము బాధితులుగా ఉన్నాం. ఈ సీఎం గారికి కూడా బాగా తెలుసు, 2019 ఎలక్షన్లో తాను గద్దె దిగడానికి అగ్రిగోల్డ్ బాధితులు కూడా ఒక కారణం అని తెలుసు. ఏంట్లో వీళ్ళు అడగట్లేదని కాముకుంటున్నారేమో సారు. బాధితులు ఒకవేళ రోడ్డు మీదకి రాకపోయినా గత ఎలక్షన్లో చూసాం మనం, ప్రజల్లో స్తబ్దత ఉంది. చివరికి ఎలక్షన్లు అయిన తర్వాత మీకు 164 వచ్చినాయి, 175 అయినానికి 11 వచ్చినాయి. మీరు ఇట్టానే కొనసాగితే రేపొద్దున ఎలక్షన్లో ఆ 11 మీకు వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పనిలే. అందుకని దయవించి నేను సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, సీరియస్గా తీసుకోండి అగ్రిగోల్డ్ బాధితుల సమస్య. 11 లక్షల మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు, ఇంకా మిగతా రాష్ట్రాల్లో ఒక 10 లక్షల మంది బాధితులు. దీని మూలాలంతా తెలుగోళ్లే. ఇక్కడ ఏ రాష్ట్రంలో ఉన్న నష్టపోయిన వాళ్ళందరూ తెలుగోళ్లే. 400 మంది పైగా డైరెక్ట్గా మాకు ఫోన్లు చేసి మాకు గత్యంతరం లేదు, చనిపోతామనే పరిస్థితిలో ఉన్నారు. మేము కానీ సిద్ధం రండి అంటే ఈరోజు ఎదురుగా వచ్చి సీఎం గారి సచివాలయం ముందో లేకపోతే ఇంటి ముందో చావడానికి కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి రాష్ట్రంలో ఉన్న బాధితులది. దయవుంచి ముఖ్యమంత్రి గారు మీరు 1 గంట దీని మీద కూర్చుంటే ఈ సమస్యకి పరిష్కారం దొరికింది. అగ్రిగోల్డ్ డబ్బులు కూడా ఒక 50-60 కోట్లు ఉన్నాయి. మీరు కూడా పెద్దగా ఖర్చు పెట్టాల్సిన పనిలా ఆ కోర్టులో దాన్ని పర్మిషన్ అడిగి ఆ బడ్జెట్లో ఆ డబ్బుల్లోనే ఖర్చు పెట్టి కానీ మీరు స్పెషల్ కోర్టును ఏర్పాటు చేసి సిఐడికి సిబ్బందినిచ్చి కాస్త సీరియస్గా 2 నెలలకో 3 నెలలకు ఒకసారి 1 గంట కేటాయించిన సమస్యకు పరిష్కారం అయింది. ఎంత దారుణం అంటే, మా ఒత్తిడి మేరకు రాష్ట్ర కమిటీ, జిల్లా కమిటీలు వేశారు. ఏప్రిల్లో రాష్ట్ర కమిటీ వేశారు. చీఫ్ సెక్రటరీ గారు అధ్యక్షతన రాష్ట్ర కమిటీ వేస్తే ఏప్రిల్లో వేశారండి. ఇప్పటికి ఒకసారి కూడా మళ్ళీ ఆ కమిటీ కూర్చొని దీని మీద చర్చించినటువంటి పరిస్థితి లేదు. తేలిగ్గా తీసుకోవద్దు సారు. అగ్రిగోల్డ్ బాధితులు కడుపు మండితే 2019లో ఏమైందో ఒకసారి గుర్తు చేసుకోండి. దయవుంచి మమ్మల్ని మళ్ళీ రోడ్ల మీదకి తీసుకురావద్దు. మేము మీలాంటి ముఖ్యమంత్రిని దించేదానికి మాకు అవకాశం ఇవ్వద్దని కోరుకుంటూ త్వరగా ఒక స్పెషల్ కోర్టును ఏర్పాటు చేయండి. సిఐడి వాళ్ళకి సిబ్బందిని ఇవ్వండి. మ్యూటేషన్ ప్రక్రియ వేగవంతంగా తీసుకురండి. అదేవిధంగా వేలం త్వరగా వేసి బాధితులకు న్యాయం చేయమని కోరుతాము. నాకు ఈ విషయంతో పూర్తిగా తెలుసు. మీరు ఒక సైకోలు కొన్నప్పుడు బాధపడుతున్నారు. అధికారం వచ్చిన తర్వాత మీకు న్యాయం చేస్తా ఉన్నారు. దాదాపు 18 ఏళ్ళ కాలం అయింది. ఇది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని ఏం లేదంటే, ఏ పార్టీ అయినా అధికారంలో లేనప్పుడు ఒక రకంగా, అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా మాట్లాడతాయి. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు, ప్రతి నియోజకవర్గంలో దరిదాపుగా 45 నిమిషాలు అగ్రిగోల్డ్ గురించి మాట్లాడి తర్వాత ఆయన ఏం చేయకపోతే మళ్ళీ మేము రోడ్ల మీదకి వచ్చి మేము ఒక 20,000 రూపాయల లోపల తీసుకున్నాం. ఈ సీఎం గారు కూడా అంతకుముందు అనేక మాటలు చెప్పారు, వాటిలో మాది కూడా ఒకటే. కాకపోతే ఇంకా మాకు కొద్దిగా ఆశ ఉంది. ఎందుకంటే
ఈ ముఖ్యమంత్రి గారు కొద్దిగా ఆలోచన చేసి సమస్య పరిష్కారం చేయగలుగుతాడు కాబట్టి ఆయన్ని ఆలోచన చేసే దిశకి తీసుకురావటం కోసం ఈరోజు ఈ కార్యక్రమం పెట్టాం. ఈ కార్యక్రమం ద్వారా సీఎం గారు స్పందిస్తే సరే, లేకపోతే మార్చిలో తాడో పేడ తేల్చుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.